అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు యాదగిరి. యాదగిరి గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయమేనా? ఆ. ఓకే. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడ చెవెళ్ళ చేవేళ్ళలో. ఆ. ఓకే. చెవెళ్ళ అన్న మరి ఇప్పుడు చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ. ఆ. ఓకే. అన్న మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. తెలంగాణ అంతటా 17 స్థానాలలో ఎంపీ అభ్యర్థులు పోటీ సిద్ధమైంది, ప్రచారం కూడా తిరుగుతున్నారు. అవును. సో మరి చేవేళ్ళ పార్లమెంట్ చూసుకుంటే మరి ఇక్కడ ఎవరికి ఉంది ఛాన్స్ గెలవడానికి? 100% రంజిత్ అన్న గెలుస్తుంది. రంజిత్ రెడ్డి గారు. ఆ, రంజిత్. ఎందుకు అట్లా? అంటే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. కరోనా టైంలో చాలా గరీబులకు చాలా హెల్ప్ చేసిండు. ఆ. హెల్ప్ అంటే సహాయం అయితే సాయం చేశాడు. సాయం చేసిండు. ఓకే. ఆ. సో ఇప్పుడు చూసుకుంటే అటు బీఆర్ఎస్ నుండి కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, ఇటు కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుండి ఉన్నారు. సో మరి ఎట్లా ఉంటుంది మరి పోటీ? ఎవరున్నా 100% రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. ఓకే. ఆ. ఎందుకంటారు అట్లా అంత గట్టిగా? అంటే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. మంచి పనులు ఉన్నాయి. మంచి పనులు ఉన్నాయి. ఓకే. చదువుకున్న వ్యక్తి. బీఆర్ఎస్ నుండి ఎంపీకి ఉన్నాడు, మరి ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా మరి? అభివృద్ధి జరిగింది. ఆయన హయాంలో అయితే జరిగింది. జరిగింది. ఏమేమి జరిగింది అంటే ప్రధానంగా ఏం కనిపిస్తున్నాయి? ప్రధానంగా అది రైల్వేది అదొకటి చేసిండు. రోడ్లు అన్ని బాగా చేసిండు. ఓకే. ఆ. సో మీరు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకవేళ గెలిచిండు అనుకోండి, సో ప్రధానంగా సమస్యలు ఏమి కనిపిస్తున్నాయి ఆయనతో చేపించుకోవడానికి? సమస్యలు చాలా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ బండ్లగూడ కానీ ఈ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈమెసారు కిందనే ఉంది కానీ తాగడానికి వాటర్ లేదు. ఓకే. రంజిత్ రెడ్డి గారు గెలిస్తే మాత్రం 100% మేము చేస్తా 100% చేస్తానని మాట ఇచ్చిండు. మేము చేయించుకుంటాం. సో మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి ఉంది. సో మరి 100 రోజుల పాలన పూర్తి అయిపోయింది, మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ రాకపోతే ఇప్పుడు 100 రోజుల్లో చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాకపోతే అది అమలు చేసేవాళ్ళే కాంగ్రెస్ గవర్నమెంట్. సో మరి ఎట్లా ఏమంటున్నారు జనాలు? 4 మంది మీరు తిరుగుతుంటారు కదా, ఎవరు కొట్టేద్దామంటున్నారు? అందరు కాంగ్రెస్కి ఇస్తున్నాం అంతా. కాంగ్రెస్ అంటున్నారా? కాంగ్రెస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.